నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ సాదర స్వాగతం. నా ఉచ్ఛ్వాసం కవనం. సరే, అయితే శాస్త్రి గారు రాసే ప్రతి పాటలోనూ మనిషితనం అనేది ఆయన సంతకం. ముఖ్యంగా మనం ఇందాకలా సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టు పాట గురించి మాట్లాడుకున్నాం. మీరిద్దరే రాశారు అందులో ఒక పాట చాలా బాగుంటుంది. అందులో మనిషితనం గురించి ఆయన చాలా గొప్పగా, అంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా అలాంటి భావాలు చెప్పడం, మరీ అంతగా మహాచింతగా మొహం ముడిచిపో అంటే ఈ దేశం యొక్క ఆర్షధర్మం యొక్క కేంద్రాన్ని, ఆయుపట్టుని బాగా పట్టుకున్న వ్యక్తి అండి. మనం నమ్మేది ఏంటంటే 84 కోట్ల జీవరాశులు ఏవో ఉంటాయి, అన్నిటిలోకి మనిషి జన్మ అనేది ఉత్తమోత్తమైనది. ఒక మనిషిగా మహాత్ముడు పరమాత్ముడిగా మారడానికి ఈ జన్మ ఎత్తడం అనేది చాలా ముఖ్యం. అలాంటి ఈ జన్మని వృధా చేయకూడదు. ఎందుకు ప్రత్యేకం మనిషి జన్మ? బెంజులు లేకపోయినా, BMW లేకపోయినా, 1000 గజాల కమర్షియల్ సైట్లు లేకపోయినా కూడా మనిషి ఐశ్వర్యవంతుడే అనేది ఆయన ఎప్పుడు నమ్ముతారు. అందులో ప్రతి ఎలిమెంటు మనిషిలో ఉన్న ప్రతి ప్రత్యేకతని తీసుకుంటూ ఉంటారనమాట. మనకి ఈ మధ్య వాట్సాప్ యూనివర్సిటీల్లో చాలా వస్తూ ఉంటాయి కదా, అరే నువ్వు పేదోడు అంటావేంట్రా, నువ్వు నీ బ్లడ్ ప్యాకెట్ ఎంత, నీ కళ్ళు ఎంత, నీ కిడ్నీ ఎంత, ఇవన్నీ అంతే. అలా చూసుకుంటే నీ శరీరంతోనే నువ్వు కోటీశ్వరుడు అయిపోయావు అని చెప్తూ ఉంటారు కదా. అలా ఒక్కొక్క ఎలిమెంటు ఒక పాటలో తీసుకుంటారు. ఇందులో మరి అంతగా మహాచింతకాలం మనిషికి ఉన్న ప్రత్యేకత ఏంటనేది కరెక్ట్గా లాగారనమాట. మీకు నవ్వగలిగే జీవి అనేది మనిషే. కోతి నవ్వినా కూడా అది నవ్వొచ్చి నవ్వదు, దాని ఆకారం వల్ల అది నవ్వినట్టు అనిపిస్తుంది. కానీ ఒక జోక్ని అర్థం చేసుకునో లేకపోతే ఏదో కామెడీ సీన్ చూసో అయితే నవ్వలేదు. హాస్యం అనేది అర్థం చేసుకుని నవ్వగలిగేది మనిషి ఒక్కడే. ఆ యునిక్ లక్షణాన్నే పోగొట్టుకుంటే నువ్వు మనిషి ఎలా అవుతావు అనేది ఆయన ప్రశ్నించారు అనమాట. ఆయన ఒక సందర్భంలో చెప్తూనే, అలా మనిషికే సాధ్యమైన నవ్వుని జంతువులకు కూడా ఆపాదించి మనుషుల్ని నవ్వించిన ఒక గొప్ప వ్యక్తి వాల్ట్ డిస్నీ. టామ్ అండ్ జెర్రీ ద్వారా చేసింది అదే. జంతువులు నవ్వినట్టు డ్రాయింగ్స్ చేసి, కార్టూన్స్ చేశారు. కానీ వాస్తవిక పరిస్థితుల్లో నవ్వగలిగేది మనిషి ఒక్కడే. నువ్వు మనిషివి అనడానికి ఒక ప్రూఫ్ ఏంటంటే నువ్వు నవ్వగలగడం అనేది ఆయన చెప్పిందనమాట ఆ పాటలో. మీకు సెకండ్ చరణంలో అంటారు, చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా, పెదవిపై చిగురించేలా చిరునవ్వులు, కండలను కరిగించాలా, కొండలను కదిలించాలా, చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు, మనుషులని పెంచే రుజువు, మమతలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు, 100 వాడని చిరునవ్వు. నవ్వు గురించి ఇంత కూలంకషంగా చెప్పించడం ఇంకోటి లేదు. నువ్వు నవ్వడానికి నువ్వు హార్డ్ వర్క్ చెయ్యక్కర్లేదు, చెమటలు చిందించక్కర్లేదు, నాగలు పట్టుకుని దున్ని ఎరువులు వేసి మొత్తం నాట్లు నాటి కుప్ప కోసిన అవన్నీ ఉంటాయి కదా, అవి ఏమీ చెయ్యక్కర్లేదు. కండలు కరిగించే అక్కర్లేదు, జిమ్ముల్లోకి వెళ్ళి భీముళ్లాగా కొండంతో కదిలించక్కర్లేదు, ఆంజనేయుడిలాగా. జస్ట్ ఓ పెదవిని అలా అంటే నవ్వు వచ్చేస్తుంది.
అంత సులువైన పని, నీకు మాత్రమే చేతనైన పని కూడా నువ్వు చేయలేకపోతే ఇంక మనిషి ఎలా అవుతావు? నువ్వు మనిషివి అనడానికి ప్రూఫే మనుషులు అనిపించే రుజువు, ప్రూఫ్. మమతలను పెంచే ఋతువు అంటే ఒక్కొక్క ఋతువులో మల్లెపూలు, ఒక్కొక్క ఋతువులో మామిడికాయలు, ఒక్కొక్క ఋతువులు ఇవి జరుగుతాయేమో కానీ మమతలను పెంచే ఋతువు మాత్రం నీకు నవ్వు. మనసులను తెరిచే హితవు. మనసులు మూసుకుపోయి ఉన్న సంకుచితమైన కుచించుకుపోయిన మనసులను కూడా ఒక్క నవ్వుతో తెరవచ్చు. అలాంటి హితవు చేసేది. అలాంటి నవ్వుని 100 ఏళ్ళు కూడా అది వాడిపోదు. నువ్వు గనక అది బోసి నవ్వు అవ్వచ్చు, పళ్ళు వచ్చాక అందమైన నవ్వు అవ్వచ్చు, మళ్ళీ పళ్ళు ఊడిపోయాక తుసి నవ్వు అవ్వచ్చు. నవ్వు నవ్వే, 100 ఏళ్ళైనా అది వాడిపోదు అని చెప్పి నవ్వు గురించి అద్భుతమైన ఫిలాసఫీ అండి ఆ పాట. ఆ మనిషి తత్వం అని మీరు అన్నారు కాబట్టి ఆ మనిషికి ఉన్న యునిక్ లక్షణాన్ని అంత లోతుగా ఆయన చెప్పగలిగారు. మీరు కూడా అంత లోతుగానే విశ్లేషించారు. థ్యాంక్ యూ. సో అయితే శ్రీరామ్ గారు, శాస్త్రి గారు మీరు బాగా చిన్నప్పుడే, అతి తక్కువ వయసులో ఉన్నప్పుడే ఆయన రుద్రవీణ, సిరివెన్నెల, స్వర్ణకమల వంటి సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. అంటే ముఖ్యంగా నాకు వేరే ఏ సందర్భంలో అటువంటి పాటల గురించి చర్చించే అవకాశం పెద్దగా రాలేదు. ఎందుకంటే విశ్వనాథ్ గారు కూడా లేరు ఇప్పుడు, బాలు గారు వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ సందర్భంలో మీలాంటి వాళ్ళైతేనే అలాంటి పాటల గురించి విశ్లేషణ, ముఖ్యంగా స్వర్ణకమలంలో పాటలు కానీ అలా ఏదైనా మీకు నచ్చిన పాట గురించి మీరు. అంటే వాళ్ళ విశ్లేషణకి నా విశ్లేషణకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆలాపించి చేసిన విశ్లేషణ, నేను ఆలకించి చేసిన విశ్లేషణ, అంతే తేడా. ఆలోచనతో కూడా చేస్తారు, మీ ఆలోచన విధానం కూడా వేరుగా ఉంటుంది కదా. కానీ శాస్త్రి గారి పాటల్లో ఎరాస్ చూసుకుంటే విశ్వనాథ్ గారితో ప్రారంభించిన అది స్వర్ణయుగం అండి శాస్త్రి గారి పాటలకి. ఆ తర్వాత 2000 నుంచి రాసిన పాటలు ప్లాటినం ఎరా. ఈ మధ్యలో వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు చాలా వచ్చినాయి, అది వేరే విషయం. కానీ ఈ 2 మాత్రం చాలా ముఖ్యం. మొదటిది ఎందుకో మీకు తెలుసు, రెండోది ఎందుకో నేను చెప్తాను. ముందు మొదటి ఎరా గురించి మాట్లాడుకుందాం. సిరివెన్నెల అవ్వచ్చు, స్వర్ణకమలం అవ్వచ్చు, స్వాతికిరణం అవ్వచ్చు, రుద్రవేణ అవ్వచ్చు. అసలు ఆ టైంలో అయితే మాత్రం ఒక్కొక్క పాట అలా రాకెట్లాగా వచ్చేసింది ఆయన దగ్గర నుంచి. ఉదాహరణకు మనం స్వర్ణకమలంలో క్లైమాక్స్ సాంగ్ అందెల రవం పాట అసలు శివుణ్ణి ఆవాహన చేసుకుని, నాట్యాన్ని, శివుడి తాండవాన్ని ఆవాహన చేసుకుని పదాల్లో అలాగే ఒక్కొక్క పదం ఒక్కొక్క గజ్జలో మువ్వలాగా అలా ఇసిరిన పాట అనమాట అది. అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అన్నప్పుడే పాట ఉద్దేశం చెప్పేశారు. ఇప్పుడు నాకు కలిగిన రియలైజేషన్లో వచ్చే ఈ జూబ్లియంట్ ఫీలింగ్దా ఈ సౌండ్, లేకపోతే నర్తిస్తున్న నా పాదాలదా, ఈ చప్పుడు దేంది, ఇది గుండెల చప్పుడా అందెల చప్పుడా అని ఒక్కసారి నాట్యం తాలూకు విలువని, నాట్యంలో ఉన్న పారవస్యాన్ని, ఆ పాత్ర తెలుసుకున్న తరువాత వచ్చే పాట ఆ రియలైజేషన్ని మించి సాల్వేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 72,000 నాడుల్లోనూ అమృతం వర్షిస్తే ఎలా ఉంటుందో అలాంటిది పదాల్లో చూపించారు. మీకు ఎలాంటి విన్యాసాలంటే ఈ పాటలో పంచాక్షరిని నయన తేజమే నకారమే, అక్కడ శబ్ద సౌందర్యం ఉంది, అర్ధ సౌందర్యం ఉంది. అంటే ఇలా వంపుగా ఉన్న కళ్ళు, ఇప్పుడు మామూలుగా చైనా కళ్ళులాగా ఉంటే అది నకారం కాదు, జస్ట్ ఖాళీ డాష్ లాగా ఉండొచ్చు. కానీ అంత కాటుకని దిద్దిన కన్ను నకారం లాగా ఉందంట. నయన తేజమే నకారమై మనోనిశ్చయం మకారమై. అక్కడ ఇళయరాజా గారు కూడా ఎంత కమాండ్తో కట్టారంటే నయన తేజమే నకారమై, కొంచెం మధ్యమ స్థాయిలో, కొంచెం పై స్థాయిలో మనోనిశ్చయం మకారమై మందరంలో ఉంటుంది. శ్వాస చలనమే శికారమై, అంటే శ్వాస నాభి నుంచి మళ్ళీ చివరిదాకా శ్వాస ద్వారానే కదా మన స్థాయిలన్నీ నిర్వచించబడేది. ఇక్కడ శ్వాస నాభిలో అయితే మందరం, ఇక్కడైతే మధ్యమం, ఇక్కడైతే తారాస్థాయి ఉంటుంది కదా. అందుకని శ్వాస చలనమే శికారమై వరకు ఇక్కడ దాకా ఆ శ్వాసను ఆయన తీసుకొచ్చారు.
అది శికారానికి శ్వాతో నయనతేజం వాంఛితార్థం వకారమై యోచన సకలము యకారమై. సో ఈ 5 అక్షరాలని వాక్యాలుగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు పదాలుగా నాదం నకారం, మంత్రం మకారం, యజ్ఞం యకారం, వేదం స్తోత్రం శికారం, వేదం వకారం, ఓం నమ శివాయ. ఈ పంచాక్షరిని అసలు పంచేంద్రియాల్లోనూ అలా జొప్పించుకుని మరీ పాటని తీసుకొచ్చారన్నమాట. అదొకటైతే ఒక శివుణ్ణే కాదు అక్కడ వర్ణించింది. ఎప్పుడు అర్ధనారీశ్వరుడు ఒక అమ్మవారిని అయ్యవారిని విడదీయలేం కాబట్టి పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా. ఇక్కడ ఏంటంటే మన ఫిలాసఫీలో చెప్పేది ఎనర్జీ ఏదైతే ఉందో అది పురుషుడు లేదా పరమేశ్వరుడు. ఆ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది పార్వతి. అంటే ప్రకృతి మనకి ఎనర్జీకి సాక్ష్యంగా ఈ సృష్టి కనపడుతుంది. సృష్టిలో ఈ ప్రకృతి పంచభూతాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఏదైతే కనపడుతుందో అది అమ్మవారు పార్వతి. ఏదైతే కనపడకుండా నడిపిస్తుందో అది పరమేశ్వరుడు. దాన్ని ఆ తత్వాన్ని అవపోసన పట్టి లోపల జరిగేవన్నీ మంత్రాలు, వేదాలు, నాదాలు, స్తోత్రాలు ఇవన్నీ అయ్యవారికి. పైకి కనపడి పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా ఆ చరణాన్ని దానికి ముక్తాయింపించారన్నమాట. తర్వాత నాట్యానికి ఆపాదిస్తూ ప్రకృతే ఈ నాట్యం అని చెప్పడానికి అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై. ఇది ఆయన చెప్పినట్టు స్వస్వరూపమే విశ్వరూపమే అని రాశారు కదా జరుగుతున్నది జగన్నాటకంలో. ఈ మొదటి చరణం స్వస్వరూపం చెప్పారు. తర్వాత రెండో చరణంలో విశ్వరూపం కూడా చెప్తారు. ఖగోళాలు పదకింకిణులై పలు దిక్కుల దూర్జటి ఆర్జటి రే. ఇప్పుడు విరాట్ స్వరూపం ఏంటంటే ఏదైతే మనం భూగోళం ఇంత పెద్దది ఉందనుకుంటున్నామో, ఈ 26,000 కిలోమీటర్ల చుట్టుకొలతో ఇంత పెద్ద భూగోళం అనుకుంటున్నాము, లేకపోతే దానికి కొన్ని లక్షల రెట్లున్న సూర్యగోళం, ఇవన్నీ ఖగోళాలు ఏవైతే ఉన్నాయో నీ విరాట్ స్వరూపానికి అవి కేవలం నీ పదకింకిణులు. ఎక్కడ అందెలరము అని సూక్ష్మంగా మొదలుపెట్టి ఎక్కడ ఖగోళాలు పదకింకిణులైన విరాట్ స్వరూపంతో ముగించారు. ఆ పాటను చూస్తే అర్థం అవుతుంది. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా
సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రాణవమై మ్రోగు కదా అందెల రవమిది పదములదా మూవలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మూవలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మేను హర్షవర్ష మేఘమై మేని విసురువాయు మేఘమై అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై దాస్యం సాగేలీలా రసఝరులు జాలువారేలా జంగమమై జడమాడగా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమే వకారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ భావమే భవునకు భావ్యము కాగా భరతమి నిరతము భాగ్యము కాగా తూగిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ ప్రాణ పంచకమి పంచాక్షరిగా పరమ పదము ప్రకటించగా ఖగోళాలు పదకింకిణునై 10 దిక్కుల దూర్చటి ఆపడిరేగా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా మృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా అందెల రవమిది పదములదా ఇప్పుడు చాలామంది దర్శకులకి భావి దర్శకులకి నేను చెప్పేది ఏంటంటే మొదటి లైన్ అని చాలా పొసెసివ్ అయిపోతూ ఉంటారు. మొదటి లైనే ఆఖరి లైన్ ఇది గుర్తుపెట్టుకొని దీన్ని గనక పాటించిన ప్రతి దర్శకుడికి చరిత్రలో నిలబడే పాటలు వస్తాయి. అదే గనక ఖగోళాలు పదకింకిణులై అని మొదటి లైన్లో మొదలు పెడితే అది ఆఖరి లైనే, ఇంక తర్వాత రాయడానికి ఏముండదు, గాలే పోసుకోవాలి.
ఈ థాట్ ప్రాసెస్ని నమ్మండి. శాస్త్రి గారు లాంటి పాటలు మీకు వస్తాయి. ఎప్పుడూ కూడా శాస్త్రి గారు మనలో లేరు, ఇంకా అలాంటి పాటలు రావు అన్న నిరాశావాదం, నిస్పృహతో తర్వాత తరాన్ని తిట్టే కంటే కూడా ఆయన స్ఫూర్తిని తర్వాత తరంతో కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఏదో ఒక కార్యక్రమానికి, ఒక కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్కాలర్స్ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఒక ఆయన చాలా ఆవేదనతో, అంటే తర్వాత తరం వారిని నిందించాలన్న ఉద్దేశం, మీకు అంత సీన్ లేదని చెప్పాలన్న ఉద్దేశం మాకు తెలియదు. కానీ ఇంకా శాస్త్రి గారు ఇంకా ఆశ పోయిందండి. ఇప్పుడు ఎలా అండి, ఇప్పుడు శాస్త్రి గారి స్థాయి పాటలు రావాలంటే ఎలా? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఒక సమకాలీన రచయితని అడిగినప్పుడు కనీసం ఆ స్థాయికి చేరాలని ఆశీర్వదిస్తే అది వేరు. శాస్త్రి గారి స్థాయి పాటలు రావాలంటే ఇంక కష్టం అండి, ఇంక రావు. ఎలా అంటారు? దీనికి ఏంటి సొల్యూషన్ అంటే 2 సొల్యూషన్స్ ఉన్నాయండి అన్నాను. 1, ఆయన మన దగ్గరకు రావడం. 2, మనం ఆయన దగ్గరికి రావడం. ఈ రెండిట్లో ఏ సొల్యూషన్ కరెక్టో మీరే చూసుకోండి అని చెప్పి. ఎప్పుడు ఆ నిరాశావాదం నాటే కంటే కూడా ఆయన ఏం విలువలు పాటించారు, ఆయన ఏ ప్రజ్ఞా పాఠవాలు కనబరిచారు, ఆయన ఆలోచన విధానం ఎలా జరిగింది అన్న దాని మీద గనక పరిశోధన చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అలాంటి పాటలు వస్తాయి. అందుకని నేను భావి దర్శకుల్ని కోరుకుంటున్నాను, ఆయన పాటలు విని చప్పట్లు కొట్టడం కాదు, ఆయన పాటల్లోంచి లేయర్లు వలిచి పాట రాసే విధానం ఏంటో తెలుసుకోండి. అలా రాయాలని ఎవరైనా అనుకుంటే ప్రోత్సహించండి. నిరాశావాదం వద్దు, ఆశావాద దృక్పథంతో ఆయన ఉచ్ఛ్వాసం ఎలా అయితే కవనమో ఆయన నిశ్వాసం ఒక బోధనని అర్థం చేసుకోండి. ఆ బోధనని వినండి, మనసుతో వినండి. ఖచ్చితంగా మంచి పాటలు వస్తాయి. ఆయన స్థాయి పాటలు రావాలని ఆయనే భవిష్యత్ ఆశాజనకం అని ఆయనే చెప్పారు. కాబట్టి ఆయన మాటను మనం నిలబెట్టాలంటే ఒక దర్శకుడిగానే కాదు, శ్రోతలుగా కూడా అభిరుచి ఉన్న పాటలు, మంచి అభిరుచిని అలవర్చుకుంటే కనుక మంచి పాటలు వస్తాయి. రచయితల్ని, కొత్త తరం రచయితల్ని నిందించే కంటే కూడా ఒక వాస్తవిక దృక్పథంతో మనం వెళ్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని నేను భావిస్తున్నాను. చాలా బాగా చెప్పారండి. దీనికి కొనసాగింపుగా కూడా మీరు ఇంకో మాట కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. అదే చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో శంకరాభరణము, స్వర్ణకమలం, సిరివెన్నెల పాటలను ఆదరించారు అంటే వినే స్థాయిలో కూడా ప్రేక్షకుడు ఆలోచన ధోరణి ఉంది. ఇప్పుడు 5 పాటల్లో ఒక పాట మంచిది ఉంటే కూడా ఆదరించకపోతే తర్వాత సినిమా అనేది బిజినెస్ కదండి. తర్వాత సినిమాలో ఆ ఒక్క పాట కూడా చేయడానికి దర్శకుడు కానీ ప్రొడ్యూసర్లు కానీ ముందుకు రారు. సో విమర్శించే ప్రేక్షకులకి బాధ్యత తీసుకునే ఇది కూడా ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకుల్ని మనం 2 రకాలండి. విమర్శించే ప్రేక్షకులు వేరు, బాధ్యత తీసుకునే ప్రేక్షకులు వేరు. ఇక్కడ విమర్శించే ప్రేక్షకులేమో ఒక వయసు దాటిన వాళ్ళు, ఒక విద్యార్థికులు, వీళ్ళు విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళు మానిటైజ్ చేయలేకపోతున్నారు వాళ్ళ విమర్శని. మార్గం చూపించాలి. విలువలు పోతున్నాయి, ఒప్పుకుంటాం. సాహిత్యం దిగజారిపోతుంది, ఒప్పుకుంటాం. భాష రకరకాలుగా అయిపోతుంది, ఒప్పుకుంటాం. విలువలు ఉన్న పాటకి, లేకపోతే భాష బాగున్న పాటకి, సాహిత్యం పరిమళిస్తున్న పాటకి మానిటైజ్ అయ్యే మార్గాలు ఏంటో చెప్పగలగాలి కదా. అది చెప్పరు, విమర్శ వదిలేసి వెళ్ళిపోతారు. మానిటైజ్ చేసేవాళ్ళు ఇలాంటి అభిరుచి వాళ్ళకు ఉండదు. మేము డబ్బులు ఇస్తున్నామయ్యా, మాకు నచ్చాలంటారు. వాళ్ళ హక్కు అది. ఈ విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మానిటైజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు పాటలు ఇక్కడి నుంచి బాగా వస్తాయి. రాసేవాడిని, తీసేవాడిని విమర్శించినంత మాత్రాన ఫలితాలు రావండి. ప్రేక్షకులే ఈ 2 వర్గాలుగా ఎవరైతే ఉన్నారో, ఎలిట్ వర్గం, విద్యార్థికులు, లేకపోతే విలువలను కోరుకునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈ మానిటైజ్ చేసే వర్గాన్ని ఒక్కొక్కడిగా వాళ్ళ బుద్ధిని వికసింపజేసి అప్పుడు పాటలు వినిపించాలి. అప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు లిసన్ ఫ్రమ్ యూ. అంటే మీకు ఒక అనుభవం చెప్తాను. ఇలా ఇంకో కన్వెన్షన్లో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన టాపిక్కే సినిమా పరిశ్రమలో విలువలు, పాటల్లో సాహిత్య విలువలు. ఈ మాట్లాడే ముందు ఒక 2 క్వశ్చన్లు అడుగుతానండి మిమ్మల్ని అని చెప్పి ఒక చరణం పాడాను. మీ దగ్గర మేందిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు, మేనులపై మీ బెత్త
రక్తపు చేతివ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా. గురువర్యా గురువర్యా మీ బడులే మాడుగులకి కగుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మాయదలొదలని ముడులయ్యా. గురువర్యా ఎలా తీర్చుకోగలం మీ రుణం, ఎలా మరచిపోగలమా మంచితనం. ఈ పాట పాడాను. ఇది ఏ సినిమాలో అని అడిగాను. 1200 మందిలో చాలా నెమ్మదిగా ఒక 2 గొంతుల నుంచి ఆన్సర్ వచ్చిందండి. ఆ వెంటనే గోదారి గట్టు మీద రామశిలకవే గోరింటా కెట్టుకున్న సందమామవే అడగకుండానే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు మీరే తేల్చుకోండి, ఇది అదే సినిమాలోది, ఈ పాట ఇదే సినిమాలోది. భాస్కర్ భట్ల గారు ఇంత విలువైన పాట రాయలేక కాదు, నేను ఇంత చిలిపి పాట రాయలేక కాదు, కానీ ఈ పాట ఈ సంవత్సరంలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ వెళ్ళింది. ఈ పాట ఈ సినిమాలో ఉంది బాబు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఉంది లోపం? ఓంకారనాదానుసంధానమో గానమే అని రాసిన ఆయన, వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడని రాసిన ఆయన ఒకరే. అందరూ అన్నీ రాయగలరు. ఎవరి చేత ఏం రాయించుకోవాలన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరు దేన్ని తిరస్కరిస్తే అది మళ్ళీ రాయబడదు. మీరు దేనికి నీరాజనాలు పెడితే అది మళ్ళీ మళ్ళీ రాయబడుతుంది. ఏదైనా దానికి సోర్స్ మీరే అని వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి మేము డిక్షనరీల వెంట పరిగెట్టాలా, మేము కావ్యాలను తిరగేయాలా, లేదా మేము జస్ట్ రీల్స్ని జరుపుతా పాటలు రాయాలా అనేది ప్రేక్షక లోపల నుంచే మాకు వచ్చే ఇన్పుట్ అండి. చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్. ఇది ప్రతి కళాకారుడికి ఎదురవుతున్న సమస్యనండి. గాయకులకి కూడా నేను ఎగ్జాక్ట్గా మీరు జరిగిందే ఒక కాన్సర్ట్లో ఒక పెద్ద ఆయన లేచి ఇలాగే విమర్శించి వదిలేశారు. సొల్యూషన్ ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలు అని చెప్పి ఒక 1/2 డజన్ పల్లవులు పాడాను. మీరు పాడినంటే ఏవి ఎవరికీ తెలియదు. మీరు అన్నట్టుగానే ఒక 2 పాపులర్ పాటలు పాడాను, డాన్సులు చేయడం మొదలుపెట్టారు, అది వేరే విషయం. ఒకటే కళాకారుడు అనేవాడు ఒక్కడైనా సమాజాన్ని బాగు చేసేది. సమాజానికి బాధ్యత ఉంది కదా. ఇప్పుడు మేము కమర్షియల్గా రాయకుండా, మేము డబుల్ మీనింగ్లు రాయకుండా ఉంటే మాకు వచ్చే పారితోషికాలు తగ్గుతాయి, అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనకు సరస్వతి పుత్రుడు పాపం లక్ష్మీ కటాక్షం లేదని అదే సెటైర్ వేస్తారు. ఈ లక్ష్మి వీళ్ళు ఎవరో తెచ్చి ఇవ్వరు కదా. మాకు కుటుంబాలు ఉంటాయి కదా, మాకు బాధ్యతలు ఉంటాయి కదా, మాకు స్కూల్ ఫీజులు ఉంటాయి కదా. మేము సంపాదించకూడదా? మేము ఏం చేసి సంపాదించాలనేది నిర్ణయించాల్సింది ప్రేక్షక లోకం, శ్రోతలు, అంతే. బాగా చెప్పారు. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం, పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో-స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. అయితే శ్రీరామ్ గారు, మీరు ఈ మధ్యకాలంలో ఆస్తికత్వం మీద, భక్తి మీద, దేవుడి మీద మీ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అది సమాజంలో కొంచెం సంచలనం, కొంచెం కదలిక, ఈ 2 తీసుకొచ్చాయి. అలాగే శాస్త్రి గారి ప్రసంగం కూడా ఇదే టాపిక్ మీద ఒకానొక సందర్భంలో ఆయన చేసిన ప్రసంగం కూడా చాలా రకాల ఆలోచనలకి తావిచ్చింది. మనిషి, దేవుడు, ఈ రెండింటినీ వీటి గురించి ప్రస్తావిస్తూ శాస్త్రి గారు కూడా గోపాల గోపాల మా సినిమాలో బ్రహ్మలా నేను సృష్టించాను అనుకున్న పాటలు కూడా రాశారు. శాస్త్రి గారిది ఎప్పుడు ఏంటంటే ఆస్తికత్వం మీదో నాస్తికత్వం మీదో కాకుండా వాస్తవం మీద ఉంటుంది. ఇక్కడ మంచి అనేది అన్నిటికన్నా గొప్పది, అది ఏ రూపంలో వచ్చినా.
సో అది దేవుడి ద్వారా వస్తుందా మనిషి ద్వారా వస్తుందా, మొత్తానికి మంచి అయితే జరగాలి. బ్రహ్మలా నిన్నే నేను పుట్టించాననుకోనా, బొమ్మగా నన్నే నువ్వు సృష్టించావు అనుకోనా. అంటే మనిషి దేవుణ్ణి తయారు చేశాడా, దేవుడు మనిషిని తయారు చేశాడా అనేది సృష్టి ఉన్నంతకాలం ఉండే ప్రశ్నే. మీకు పీకే సినిమాలో కూడా ఏదో చెప్తారు, నువ్వు చేసావు కదా, దేవుడు ఎవరు, మనల్ని చేస్తున్నాడు అంటే ఆ బొమ్మను చూసి మరి ఇది ఎవరు చేశారు అంటే మనమే చేస్తాం, మరి దేవుడేనా అంటే దేవుడు అంటారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఆయన అడిగింది ఏంటంటే ఏమనుకున్నా కూడా నువ్వు ఒక దేవుడు అన్న ఒక గొప్ప తత్వాన్ని, ఒక శక్తి స్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని ఒక విగ్రహంగా ఊహించుకున్నావు, తప్పులేదు దాంట్లో. కానీ దాంట్లో ఉన్న అసలు స్ఫూర్తిని తీసుకోవాలి కదా. నువ్వు నన్ను కొలిచేవా, పూజలు చేసావా, దాన్ని చెక్కి మొక్కి ఏం చేసావు అనేది అనవసరం. కానీ నా నుంచి సందేశాన్ని నువ్వు తీసుకోవాలి కదా, అందరికీ మంచి చేయాలి కదా, అది తెలుసుకో అనేది గోపాల నాకు అసలు ఆ పాట అంటే నేను కూడా దాంట్లో ఓ పాట రాశాను, బజే బాజా అన్న పాట. కానీ ఈ పాట వినేటప్పటికీ ఒక్కసారిగా నాకు రోమాంచితమైంది విన్న వెంటనే. మొదటి లైన్తోనే అసలు అలాగా ప్రశ్న, దేవుణ్ణి మనిషి ప్రశ్నించగలిగిన, దేవుడు మనిషిని ప్రశ్నించగలిగిన, ఆ రెండు చేయగలిగేది మాత్రం శాస్త్రి గారు. సరే, ఇప్పుడు ఏదో నేను పలికిన పలుకులు సంచలనాల గురించి అంటున్నారు కాబట్టి అక్కడ కూడా నాకు శాస్త్రి గారి పాట ఆలంబన. హరే రామ హరే కృష్ణ అన్నదాన్ని కేవలం ఒక శబ్ద సౌందర్యానికి కిర్రెక్కించడానికి వాడుకోవడానికి, దాన్ని కూడా సమాజ హితానికి వాడుకోవడానికి ఉన్న తేడా ఏంటని చెప్పడానికి ఒక్కడు సినిమాలో హరే రామ హరే రామ 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 హరే హరే బాగుంది, భజన చేస్తున్నాం. రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా, సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. వద్దు, నువ్వు భజన చేస్తావు, భజన అంటే ఉపయోగం ఉండదు, చెయ్యి. నీ పారవస్యం కోసం, నీలో ఉన్న ఒత్తిళ్ళన్నీ బయటికి వెళ్ళడం కోసం, నీలో మంచి వైబ్రేషన్స్ రావడం కోసం భజన అవసరమే. కానీ భజన ఒక్కటే ఉండకూడదు, వాళ్ళు ఏం సాధించారో కాస్త గుర్తించు, వాళ్ళ చరిత్రలోకి వెళ్ళు, వాళ్ళ తత్వాల్ని, వాళ్ళ జీవన విధానాన్ని అధ్యయనం చేయి. అప్పుడు నువ్వు సంద్రం కూడా స్తంభించేలాగా నువ్వు సత్తా చూపించగలవు. అంత గొప్ప సంగ్రామంలో కూడా హాయిగా గీతా పాఠాన్ని చెప్పగలవు అనేది. అది శాస్త్రి గారి పాటలకు కూడా వర్తిస్తుందేమో. మనం అందరం కూడా ఊరికి ఆయన గొప్పవాడు అని చెప్పకుండా ఇందాక మనిషితనం గురించి కొండలను కరిగించక్కర్లేవు, మనిషిని కనిపించగానే చిరునవ్వు నవ్వితే చాలు, అది పాటిస్తే సరిపోతుంది. అదే నేను ఇప్పుడైనా చెప్పేది అదే, ఆయన పలుకులే చెప్తాను. శాస్త్రి గారి పాటలు అని చెప్పి పల్లకీలు మోసుకుని బోయిలుగా మారద్దు. ఆయన పాటలను అధ్యయనం చేయాలి, చేసి తర్వాత తరాన్ని నిరుత్సాహపరచకుండా ఉత్సాహపరిచే మార్గాలను కనుక్కోండి. శాస్త్రి గారికి అభిమానులు అని మీరు గనక చెప్పుకుంటే గనక కేవలం ఆయన్ని పొగుడుతూ తర్వాత తరాన్ని తిడుతూ కాలం గడిపేయద్దు. చాలా బాగా చెప్పారు సార్. అయితే ఎప్పుడు రచనల గురించి వచ్చినప్పుడు చాలామంది భావ ప్రకటన ఓన్లీ భావం గురించే మాట్లాడతారు, భాష గురించి అతి తక్కువగా మాట్లాడతారు. ఒక గీత రచయితగా శాస్త్రి గారి సాహిత్యంలో భాష గురించి మీ మాటల్లో, ముఖ్యంగా శాస్త్రి గారి సాహిత్యంలో భాషా భావం కూడా తక్కెట్లో సమతూకంలో ఉంటాయండి. అది నేనన్న మాట కాదు, సి నారాయణ రెడ్డి గారు అన్నమాట. ఇప్పటి వరకు ఉన్న రచయితల్లో ఇప్పుడు వేరే కొంతమంది రచయితలకి భావం చాలా లోతైనది ఉంటుంది, కానీ భాష అయితే చాలా సింపుల్గానో లేకపోతే కొరుకుడు పడని గ్రాంధికం ఏదో ఒకటి ఉండి ఆ రెండింటి మధ్య తూకం సరిపోదు. కొంతమందికి శబ్ద సౌందర్యం అదిరిపోద్ది, ప్రాసలు వేస్తే అసలు చెవుల్లోంచి అలాగ ఇటు నుంచి వీణ తెగ ఇటు నుంచి బయటకు వస్తున్నట్టు ఉంటుంది, కానీ భావం అంత లోతుగా ఉండకపోవచ్చు. ఈ రెండింటిని సమానంగా తూచింది మాత్రం శాస్త్రి గారు. మీకు ఉదాహరణకి
ఆశా దీపికలై మెరిసే తారకలు చూసే తీపికలై విరిసే కోరికలు ఉంది. దీపికలై తీపికలై 2 పదాల్లో ఒక్క అక్షరమే తేడా, మొత్తం అర్థం వేరు. దీపికలు అంటే దీపాలు, అక్కడ పైన ఆకాశంలో కనిపించే నక్షత్రాలేమో ఆశా దీపికలై ఉన్నాయి, మెరుస్తున్నాయి. కోరికలేమో లోపల ఉన్న కోరికలేమో చూసే తీపికలై విరుస్తుంది. ఆ కోరికల రేఖలన్నీ వచ్చి ఆ తీయని కళలు అలా విచ్చుకుంటుంది. అక్కడున్న వాతావరణంలోని, అక్కడ ఉన్న ప్రకృతిని, లోపల ఉన్న ఫీలింగ్ని కూడా సమానంగా తూచి దానికి అద్భుతమైన శబ్ద సౌందర్యాన్ని తీపి కలై, తీపి కలై, కలై, దీపికలై, తీపి తీపి కలై. అలాగే మీకు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో ఊరికే ఊరికే కోరికే కోరికే, ఆ దీర్ఘం హ్రస్వంలోనూ అర్థం ఎంత మారుతుంది బాబా. నిజమే. లాలీ లాలను లాలనలోన, మొత్తం లైన్ అంతా 2 అక్షరాలే ఉంటాయి. చాలా కాలము అది అక్కడి నుంచి మళ్ళీ భావాన్ని జాగ్రత్తగా పేర్చుకుంటూ వస్తూ ఉంటారు. లాటానుప్రాస ఆయన వాడింది. చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నేను విడగా, ఆ డా అన్నది మొత్తం పిడుగు పడినట్టే ఉంటుంది. ఎందుకు జడిసింది అనడానికి, గడగడ ఎందుకు వణికింది అనడానికి ఒక శబ్దంతో చేసిన కమ్యూనికేషన్ అది. అంటే అది అంటే లాటాన్ ప్రాస్ అంటే ఒక అక్షరాన్ని బేస్ చేసుకుని రాసేదండి. ఒకటి కానీ రెండు కానీ అక్షరాలు మొత్తం వాక్యం అంతా ధ్వనిస్తూ ఉంటే లాటానుప్రాస అంటారు. మీరు ఇందాక ఆనతినీరాలు రక్ష శిక్ష దీక్ష దక్ష ఉంది కదా, అలా అనమాట. సో లాటానుప్రాస అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇదివరకు రాష్ట్రాల పేర్లు రాజ్యాలు ఉన్నప్పుడు వేరుగా ఉండేవి కదా, దేశాల కింద. ఇప్పుడు కళింగ దేశము, వంగ దేశం, అందులో అలా అప్పట్లో ఒక లాఠ దేశం అని ఒక దేశం ఉండేదంట. అక్కడ ప్రజలు ఈ ప్రాసను ఎక్కువ ఇష్టపడేవారంట, అందుకని లాఠానుప్రాసన వచ్చింది. చాలా కొత్త విషయం ఇది, చాలా బాగుంది. అయితే ఆయనకి పద్మశ్రీ వచ్చింది, కానీ శాస్త్రి గారు ఎప్పుడు జాతీయ పురస్కారాన్ని వరించలేదు. మీ ప్రశ్నలో సమాధానం ఉంది. నా ప్రశ్న ఆయనకి ఎందుకు రాలేదు అవన్నీ కాదు, మీ దృష్టిలో ఆయన పాటలు ఏవి వచ్చి ఉంటే ఏ పాటలకు వచ్చి ఉండేది అని. ఒకసారి శాస్త్రి గారికి నాకు మధ్య జరిగిన డిస్కషనే చెప్తాను. మన తమిళ రాష్ట్రంలో, తమిళనాడులో కన్నదాసన్ అని మన ఆత్రేయ గారికి సమకాలీకులు కన్నదాసన్ రచయిత ఉన్నారు కదా, అద్భుతమైన రచయిత. ఆయన పాటల గురించి గొప్పగా చెప్పుకుంటా, గొప్ప ఫిలాసఫీ అంట అని అలా అలా దేశాలు పాకి ఒక యూనివర్సిటీ వారు ఆయన దగ్గరికి వచ్చారంట. మీది ఇటు మాకు యూరోపియన్ సాహిత్యమే తెలుసు కానీ, షెన్లీ లాంటి వాళ్ళు అలాంటి సాహిత్యమే తెలుసు కానీ, మీ సాహిత్యంలో కూడా అంత డెప్త్ ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. అందుకని మీ పాటల మీద రీసెర్చ్ చేద్దామని వచ్చాము. మీరు కొన్ని వేల పాటలు రాశారు కదా, అందులో ది బెస్ట్ అనుకున్న 100 పాటలు మాకు తీసివ్వండి, మీరు తీసిస్తే మేము తీసిస్ చేస్తాం అన్నారు ఆయన. అయితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? టేక్ ఎనీ 100. సో ఇది శాస్త్రి గారు చెప్పారనమాట. అలాంటి స్థాయి రచయితకి రావాలి ప్రతి రచయితకి అని నేను అనుకుంటూ ఉండేవాడిని. అలా నాకు ఈ 99 నుంచి 2005-6 వరకు రాసిన, అప్పుడు మా డిస్కషన్ జరిగింది 2005లో కాబట్టి, ఈ 2005 వరకు వచ్చిన పాటలు తీసుకుంటే ఎనీ ఆఫ్ ద సాంగ్ అని చెప్తాను నేను అని అంటూ ఉండేవారు. ఆయనకి ఆ యుగం అంటే ఎక్కువ ఇష్టం ఆయన పాటలు, అందుకే దాన్ని ప్లాటినం ఎరా అన్నాను. మనకేమో ఆయన విశ్వనాథ్ గారితో చేసిన ఆ పాటలన్నీ మనకిష్టం, ఆయనకి ఈ 99 నుంచి వచ్చిన పాటలు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన దానిలో వెతికిన ఫిలాసఫీ కానీ, మనకి ఇచ్చిన సందేశం కానీ ఆయనకి నచ్చింది అనమాట. ఆ లెక్కను చూసుకుంటే ఆయన ఇచ్చిన సర్టిఫికెటే కాబట్టి ఆ 99 నుంచి 2005 వరకు వచ్చిన అన్ని పాటలకి నేషనల్ అవార్డు రావాలి. బ్రహ్మాండంగా చెప్పారు. నా దృష్టిలో మాత్రం రుద్రవీణ చాలా గొప్ప. తరలిరాద తనే వసంతం అనేది జాతీయ అవార్డుకి, ఆస్కార్కి, అన్నిటికీ అర్హమైన పాట. ఎందుకంటే ఏది సొంతం కోసం కాదని సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఈ షేరింగ్ అనేది లేకపోతే
డేటా షేరింగ్ లేకపోయినా, ఇన్ఫర్మేషన్ షేరింగ్ లేకపోయినా, టెక్నాలజీ షేరింగ్ లేకపోయినా, ఏం లేకపోయినా అక్కడతో ప్రపంచం ఆగిపోద్ది. ఒక టెక్నాలజీ ఒక దేశానికే ఉంటే కమ్యూనికేషన్ ఈ టెండ్లో ఎలా వస్తుంది అది? ఐఫోన్ అనేది ఇండియాలో ఎవడో కొనకపోతే యాపిల్ సంస్థ కాలిఫోర్నియాలో ఎలా ఉంటుంది? ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్నారు కదా, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగడం వల్లే కదా ప్రపంచం అంతా ఆ లగ్జరీని పొందుతున్నారు. అలా పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం అన్న లైన్ ఆస్కార్ అవార్డు అంతే నా దృష్టిలో. ఆ లైన్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అలా తెప్పు. సార్ అలాగే ఇదే పాటలో నాకు బాగా నచ్చిన లైన్ ఏంటంటే రెండో చరణంలో మన కళాకారులందరికీ వర్తించేది, ప్రజాధనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం అంటారు. అది కూడా నాకు చాలా ఇష్టమైన లైన్. ఈ మొదటి చరణంలో ఉన్న దానికే ఇంకో డిగ్రీ అండి అది. ప్రజాధనం కానీ కళా విలాసం అనేది పంచే గుణమే పోతే అంతే కదా, దానికి ఇంకో డిగ్రీ. ఆ పాట అంతా కూడా అలాంటి ఆ సన్నివేశం బాలచంద్ర గారు అంత అద్భుతంగా సృష్టించారు. దానికి సాహిత్యం అలాగే ఉంటుంది, సంగీతం అలాగే ఉంటుంది. సరే, అయితే మన తల్లిదండ్రుల్లో కూడా మన సొంత తోబుట్టుల్లో కూడా మనకి నచ్చిన అంశాలు ఉంటాయి, అలాగే గుర్తులుగా భావించే వాళ్ళలో కూడా మనకి నచ్చిన అంశాలు ఉంటాయి. సాహిత్యపరంగా కానీ మిగతా ఏ రకంగా అయినా శాస్త్రి గారి పాటలు మీకు నచ్చినది లేకపోతే అలాంటిది ఏదైనా ఉందా? నచ్చినదని కాదండి, ఆయన ఈ విలువలు కాపాడాలి అన్న ఉద్దేశంతో ప్రేమ పాటని చాలా విలువైనదిగా రాశారు, లేకపోతే ఒక ఫిలాసఫీని విలువైనదిగా రాశారు. ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్లోనూ ఎన్నో విలువలు దాంట్లో కూర్చడం జరిగింది. ఐటమ్ సాంగ్లో కూడా విలువలు రాస్తారు, అదొక్కటే. అంటే ఇప్పుడు ప్రత్యేక గీతంలో నర్తించేవారి పర్పస్సే అది. మనకి హాట్ సాంగ్ అంటే అక్కడ కొంచెం వావి వరుసలు ఉన్నట్టు అనిపించవు కదా, అక్కడ చాలామంది పురుషులు చుట్టూ మూగినప్పుడు నర్తించి వాళ్ళని ఉత్సాహపరిచి చేయాల్సిన ఇది కదండి. దాంట్లో కూడా ఎంతసేపు ఎదురు చూపు లాంటి సున్నితమైన పదాలు వాడుతూ ఉంటారు అనమాట. అదొక్కటే కంప్లైంట్. బాగుంది, వినడానికి డిఫరెంట్గా ఉంది. అద్భుతం సార్, చాలా సంతోషంగా గడిచింది ఈ సమయం అంతా కూడా. చాలా మంచి విషయాలు, కొత్త రకంగా మీరు మాకు తెలిసిన పాటలనే ఇంకోలాగా వినేలా చేస్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళి అవే పాటలు ఇంకో రకమైన ఆలోచన ధోరణితో వినాలి. బిఫోర్ వి వైండ్ అప్, నేను అందరినీ ప్రశ్న అడుగుతాను. రచయితగా, వ్యక్తిగా సీతారామ శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, టు ద సొసైటీ సమ్మరైజ్ చేస్తూ క్లుప్తంగా చెప్పాలి అంటే ఏం చెప్తారు? రచయితగా సందేహం లేదు, ఆయన కొవ్వొత్తుల కరుగుతూ మనకు వెలుగులు పంచాడు. అందుకనే అంటే నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల అనే ఆఖరి పాటలో ఇంకా నూనూగు మీసాల నూతన యవ్వనం ధ్వనించేలాగా ఆయన రాయగలిగారంటే ఆయన ఉండుంటే ఇంకో 30 సంవత్సరాలు అంత గొప్ప పాటలు రాసే ఉండేవారు కదా. ఇక్కడే మనకు సందేశం. సో ఆయన కొవ్వొత్తులా కరిగిపోతూ మనకు వెలుగు ఇచ్చారు కదా. తరం మారాలి, విద్యుత్ దీపంలో అలా వెలుగుతూనే ఉండాలి, మనం కరిగిపోకూడదు. దానికి నేను ఇచ్చే ఒక సూచన ఏంటంటే, మనం సమాజంగా గొప్ప రచయితని మంచి వాతావరణంలో పెరిగే పరిస్థితుల్లో ఉంచే బాధ్యత మనది. అలాగే శాస్త్రి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి అంటే శాస్త్రి గారి ఆలోచన విధానాన్ని తీసుకోవాలి. రచయిత అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఆయన ఎలా ఆలోచిస్తే ఆలోచనలు వచ్చినాయో తెలుసుకోండి. ఆ సమతౌల్యంతో విలువైన పాటలు అందిస్తారని భావి రచయితలకి, ఆదరిస్తారని భావి ప్రేక్షకులకి కూడా మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఈ షోలో వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు, శాస్త్రి గారికి సంబంధించిన అనుభవాలు మాతో పంచుకుని ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. శాస్త్రి గారు ఈజ్ అ వెరీ వెరీ రాడికల్ థింకింగ్ గాయ్. సాఫ్ట్గా కనిపించే రాడికల్ థింకింగ్ అయ్యాను. సో దాంతో ఆలోచన విధానం, నా ఉద్దేశం రాము గారు ఐసిస్ కనుక హెడ్ అయ్యి ఉంటే సీతారామ శాస్త్రి గారు మెయిన్ కిల్లర్ అయ్యి ఉండేవాడు. నిజం. ఎందుకంటే ఇద్దరు ఒక లీతల్ కాంబినేషన్లో
ఆయనేమో పదజాలంతో, ఈయనేమో అద్భుతమైన ఆలోచన జాలంతో, ఇద్దరు ద వే దే కుడ్ క్రియేట్ అండి. ఇలా మీకు కూడా మీరు ఒక్కరే చెప్పగలరేమో. కాదండి, అంటే నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.